హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరొకసారి ఈ యొక్క మీ ముందల వాక్యం పంచుకోవడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవుడికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంచున్నాను. మరి యొక్క పునరుత్థాన దినమును దేవుడు మన యొక్క జీవితంలో అనుగ్రహించాడు. ఎంతోమంది యొక్క దినాన్ని చూడలేనటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నప్పటికి కూడా దేవుడు మనను సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. I thank God for His grace once again on the day of resurrection. I thank Him for His adding one more day in our lives. Hallelujah. Thank you, Father. Thank you, Jesus. Hallelujah. Yes, hallelujah. Thank you. Share the video. Share the video. Hallelujah. Thank you, Father. Hallelujah. Hallelujah. Thank you, Father. Please share the video. Invite your friends. Hallelujah. Hallelujah. Thank you, Father. Hallelujah. Praise the Lord, brother. God bless you. Moses, brother, praise the Lord. Hallelujah. Thank you, Father. Please share the video. Let many people be blessed. వీడియోని షేర్ చేయండి. చాలామంది ఆశీర్వదింపబడాలి. Hallelujah. We thank God for His grace. దేవుని యొక్క కృపను బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంచున్నాను. మరి యొక్క ఆదివారం పునరుత్థాన దినమున మీ ముందు వాక్యం పంచుకోవడానికి దేవుడు చూపించినటువంటి కృపను బట్టి దేవాది దేవుడికి నేను వందనాలు చెల్లిస్తూ ఉంచున్నాను. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ గ్రేస్. గాడ్ బ్లెస్ యూ ప్రమిత్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ప్లీజ్ షేర్ ద వీడియో. ప్లీజ్ షేర్ ద వీడియో. ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. లెట్ మెనీ బీ బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ వేణు బ్రదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. Please share the video. Invite your friends. Invite your friends. Please share the video. Hallelujah. Thank you, Father. Thank you, Jesus. Hallelujah. Very soon I'm going to start the word of God. Praise the Lord, Pramit, brother. Hallelujah. You're going to receive job. Pramit, God is telling that you're going to receive job after this COVID-19. God is opening your doors. You're going to receive job. Hallelujah. Please share the video. Invite your friends. Let many be blessed. Hallelujah. Thank you, Father. Thank you, Jesus. Hallelujah. Invite your friends. Please share the video. Today's topic is your father is a giver. నీ తండ్రి నీకు ఇచ్చేవాడు. Hallelujah. Your father is a giver. నీ తండ్రి నీకు ఇచ్చేవాడు. Hallelujah. చాలాసార్లు మెనీ టైమ్స్ ఇన్ అవర్ లైఫ్ వి థింక్ దట్ గాడ్ వి లుక్ గాడ్ యాజ్ ఎ గాడ్. హల్లెలూయా. దట్స్ రైట్. దేవుని మనము దేవునిగా చూస్తూ ఉంటాం. బట్ మోర్ దెన్ గాడ్ హీ ఈజ్ అవర్ ఫాదర్. హల్లెలూయా. హీ ఈజ్ అవర్ ఫాదర్. దేవాది దేవుడే కాదని నేను అనట్లేను. కానీ మనకు ఆయన తండ్రిగా ఉంటున్నాం. మనం ఆయన పిల్లలంగా ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. వెన్ యు సీ గాడ్ యాజ్ గాడ్ అండ్ వెన్ యు సీ అవర్ సెల్ఫ్ యాజ్ the followers of God, or you call the church of God, what might be you might be seeing God as God, but try to look God as our father. Hallelujah. మనం దేవునిగా చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే మనం దేవునిగా చూస్తూ ఉంటామో, సంఘస్థులంగా మనము సంఘముగా ఉంటూ దేవునిగా చూస్తూ ఉంటే ఆ గ్యాప్ అనేది పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. యు సీ దట్. మనము దేవుడిగా చూసినప్పుడు, మనను సంఘస్థులంగా విశ్వాసులంగా చూసినప్పుడు దేవునికి మనకు మధ్య ఆ యొక్క గ్యాప్ అనేది పెరుగుతుంది. వెన్ వీ లుక్ అట్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ చర్చ్ అండ్ వెన్ వీ లుక్ అట్ గాడ్ యాజ్ గాడ్, what it happens is sin comes in between God and man. Hallelujah. మనము దేవునిగా మనని ఒక సంఘముగా ఒక వ్యక్తిగా చూసినప్పుడు దేవునికి మనకు మధ్యలో పాపం అనేది వస్తూ ఉంటుంది. హల్లెలూయా. బట్ చేంజ్ యువర్ థింకింగ్. హల్లెలూయా. దేవుని మనము తండ్రిగా చూడాలంట. హల్లెలూయా. మన యొక్క తండ్రిగా. అప్పుడు ప్రేమ గుర్తొస్తుంది, కృప గుర్తొస్తుంది. వెన్ యూ లుక్ అట్ గాడ్ యాజ్ అవర్ ఫాదర్, దెన్ వీ విల్ రిమెంబర్ హిస్ లవ్. We will remember His grace towards us. Hallelujah. Please share the video. Invite your friends. Please share the video. Your father is a giver. నీ తండ్రి నీకు ఇచ్చేవాడు. ఈరోజు అంశము నీ తండ్రి నీకు ఇచ్చేవాడు. Hallelujah. Your father is a giver. Invite your friends. Share the video. Hallelujah. So we need to look God as our father.
and we are his children. We are his sons, we are his daughters. Hallelujah. When we can understand him in that dimension, all the inheritance what our father is having, we receive everything. Hallelujah. We inherit everything what our father is having. Hallelujah. ఎప్పుడైతే మనం దేవుని తండ్రిగా చూస్తూ ఉంటున్నామో, తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది, తండ్రి ఆస్తి పిల్లలకు వస్తూ ఉంటుంది, తండ్రి ఆస్తి కూతురుకు వస్తూ ఉంది. సో తండ్రి దగ్గర ఏదైతే ఆస్తి ఉందో, ప్రాపర్టీ ఉందో, ఆ మొత్తం ఆస్తి ఎవరి దగ్గరకు వస్తుంది? పిల్లల దగ్గరకు వస్తుందంట. హల్లెలూయా. మనము యేసయ్యను దేవుడిగా కంటే తండ్రిగా చూసినప్పుడు వి ఇన్హెరిట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. వి ఇన్హెరిట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ అవర్ ఫాదర్. Hallelujah. You see that? So we need to look at God as our father. మన నాయనను తండ్రిగా చూడాలంట. దేవుని యొక్క వాక్యంలో చెప్తూ ఉంటుంది. Hallelujah. He is our father. Father is the head of this house. Hallelujah. సో మనం తండ్రిగా దేవాది దేవుని చూసినప్పుడు ఆయన దగ్గర ఉన్న సమస్తము ఆస్తి మనదే, ఆ పరిశుద్ధత మనదే, ఆ నీతి మనదే, ఆ స్వస్థత మనదే, ఆ సమృద్ధి మనదే. Hallelujah. You see that? అన్నీ మనకే వస్తూ ఉంటాయి. బట్ వెన్ యూ లుక్ అట్ గాడ్ యాజ్ గాడ్, సిన్ కమ్స్ అండ్ సిట్స్ ఇన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఎప్పుడైతే నువ్వు దేవునిగా చూసినావో అప్పుడు మనిషికి దేవునికి మధ్యలో పాపం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. సో వెన్ యూ లుక్ అట్ God as God, and when you look at ourselves as human being, sin comes and sit. పాపం వచ్చి మధ్యలో కూర్చుంటుంది. అప్పుడు మనము తండ్రికి దూరం అవుతూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే మనము తండ్రిగా దేవుని గుర్తిస్తామో, మన తండ్రిగా మనం ఎప్పుడైతే ఆయనను ఆలోచన చేస్తామో అప్పుడు ప్రేమ వస్తుంది. ప్రేమ ప్రతి పాపమును కప్పును. హల్లెలూయా. Love covers all sin. That's what the word of God says. So look at God as your father, not as God. Hallelujah. You need to change your thinking. When we believe Jesus, when we accept Jesus, when we accept Jesus as our personal savior, we call him Abba Father. Hallelujah. You see that? So you have to call God as Father. Then you can understand his love. Then you can experience his love. You can receive everything in abundance. Hallelujah. So there are two types of people in Word of God. Let's meditate Luke chapter 11 verse 5 to 13. Luke chapter 11 verse 5 to 13. I'll try to tell you two kinds of people whom we can see in this passage. Hallelujah. Two type of people. లుకాసు వార్త 11వ అధ్యాయము 5 నుంచి 13 వరకు చూసినట్టయితే, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము. హల్లెలూయా. నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల అతడు, లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పెన. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతడికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరు కూడా అడుగుడి, మీకు ఇయ్యబడును, వెతుకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. హల్లెలూయా. You see that when you look at this chapter, let's divide it into two types of people. We see two types of believers. మనము రెండు రకాల విశ్వాసులను ఇక్కడ మనము ఈ వాక్యంను ధ్యానించి మనము ఆలోచన చేయవచ్చు. Please share the video. Let many people be blessed. Please share this video. Hallelujah. Which of you has a friend who will go to him at midnight and say to him, friend, lend me 3 loaves, for a friend of mine has arrived on a journey and I have nothing to set before him? And he will answer from within, do not bother me, the door is now shut and my children are with me in bed. Hallelujah. Praise the Lord, sister. God bless you. Dorasani sister, God bless you. So ఇక్కడ ఒక వ్యక్తి ఇంకొక స్నేహితుని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటున్నాడంట. రాత్రి తలుపు తట్టి అడుగుతూ ఉంటున్నాడంట. నా స్నేహితుడు ప్రయాణము చేసి వచ్చి అడుగుతూ ఉంటున్నాడంట, తినడానికి నా దగ్గర ఏమీ లేదు, పెట్టడానికి కూడా నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి నువ్వు ఏం చేయాలి, నాకు కొంచెము ఏమన్నా ఇవ్వు, లేకపోతే ఇక్కడ చూసినట్టయితే లెండ్ మీ 3 loaves, 3 రొట్టెలు ఇవ్వు అని అడిగినట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం.
అప్పుడు ఇంకొక వ్యక్తి బదులిస్తూ ఉన్నాడు. ఏమని బదులిస్తూ ఉంటున్నాడంటే, ఎక్స్క్యూజ్ మీ, ఏమని బదులిస్తూ ఉంటున్నాడంటే 7వ వచనం, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు. డోంట్ డిస్టర్బ్ మీ, డోంట్ బాదర్ మీ, బికాస్ మై చిల్డ్రన్ ఆర్ స్లీపింగ్ విత్ మీ, ఐ కెన్ నాట్ హెల్ప్ యూ అవుట్. హల్లెలూయా. ఒక వ్యక్తి, వన్ పర్సన్ ఈజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్ అండ్ నాకింగ్ ఫర్ హెల్ప్. The person who is inside is responding in this way, don't bother me, my children are with me, they will be disturbed. Hallelujah. తర్వాత మనం చూసినట్లయితే 8వ వచనం, అతడు తన స్నేహితుడై నందున లేచి ఇవ్వకపోయాను, కానీ అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చెను అని మనం దేవుని యొక్క వాక్యం చెప్తుంది. హల్లెలూయా. I have some network problem, please do bear with me. Hallelujah. సో ఒక వ్యక్తి తలుపు దగ్గర నిలబడి అడుగుతూ ఉంటున్నప్పుడు లోపటున్నటువంటి వ్యక్తి చెప్తా ఉన్నాడు, నేను ఇవ్వలేను, నన్ను తొందర పెట్టవద్దు, నా పిల్లలు పడుకొని ఉన్నారు. అతడు మాటి మాటికి అడుగుతున్నప్పుడు విసుకొచ్చి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అటువలే మనం కూడా ఏం చేయాలంట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. హల్లెలూయా. సో మెనీ టైమ్స్ వీ హ్యావ్ హర్డ్ ఎ సర్మన్, చాలాసార్లు మనం వాక్యం విన్నాం. ఏమని వాక్యం విన్నామంటే, తలుపునొద్ద నుండి మనము తట్టాలి, అడగాలి. ఇక్కడ ఎట్లా అడిగాడంట, సిగ్గుమాలి మాటి మాటికి అడుగుతూ ఉంటున్నాడు. సో మనము కూడా సిగ్గుమాలి మాటి మాటికి దేవుని అడగాలి అనే వాక్యం వింటూ ఉన్నాం. హల్లెలూయా. యు సీ దట్. బట్ యు నో, our stand is not, our place is not the place to stand and beg at the door. Hallelujah. I am taking you to the deeper revelation. నేను లోతైనటువంటి మర్మంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తా ఉంటున్నాను. హల్లెలూయా. సిగ్గుమాలి మాటి మాటికి అడిగినప్పుడు అతని స్నేహితుడు ఏం చేశాడంట, అతనికి సహాయం చేశాడంట, ప్రేమతో కాదు. సిగ్గుమాలి మాటి మాటికి అడిగి ఇబ్బంది పెట్టడం వలన, తొందర చేయడం వలన, అటువలనే మనము కూడా సిగ్గుమాలి దేవుణ్ణి అడగాలి అని వాక్యం వింటూ ఉంటాం. బట్ దట్ ఈస్ నాట్ ఆ స్టేటస్ టు స్టాండ్ అట్ ద డోర్ అండ్ బెగ్. Hallelujah. You see that? That is not our status. Hallelujah. సిగ్గుమాలి మాటి మాటికి అడిగే పరిస్థితిలో మనము లేము. Hallelujah. God has not given us such a life. His grace is so, His abundance grace is upon us. ఆయన యొక్క కృప మన మీద ఉందంట. Hallelujah. మరి మన స్థానం ఎక్కడుంది? బయట తలుపు దగ్గర నిలబడి మాటి మాటికి సిగ్గుమాలి అడిగే పరిస్థితిలో మనం ఉన్నామా, లేకపోతే మనం ఎక్కడున్నామని ఆలోచన చేస్తే 7th వచనం, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు. హల్లెలూయా. నన్ను తొందర పెట్టవద్దు, డు నాట్ బాదర్ మీ, ద డోర్ ఈస్ నౌ షట్ అండ్ మై చిల్డ్రన్ ఆర్ విత్ మీ ఇన్ బెడ్, ఐ కెనాట్ గెట్ అప్ అండ్ గివ్ యూ ఎనీథింగ్. నా పిల్లలు నాతో ఉన్నారు. హల్లెలూయా. సో the father is telling to his friend, ఒక తండ్రి బయట తలుపు దగ్గర తలుపును కొడుతున్నటువంటి వ్యక్తితో చెప్తూ ఉంటున్నాడు, నా పిల్లలు నాతో ఉన్నారు. your place is to be with the father. Hallelujah. your place is not to stand at the door and beg. తండ్రి, నా పిల్లలు నాతో ఉన్నారు, ఆ పక్కల ఉన్నవారు నీవు, ఆ పక్కల ఉన్నవారు నేను. హల్లెలూయా. Glory to God. Our place is to be with God. Hallelujah. Our place is to be with God. So we are not at the place, we are not at the door to stand and beg. We are not at the door standing and begging or pleading or keep on knocking the door for help. Hallelujah. బయట తలుపు దగ్గర నుండి అడుక్కునే పరిస్థితిలో మనం లేవంట. Hallelujah. వేర్ ఆర్ వి? మనము, నా పిల్లలు నాతో పాటు ఉన్నారు అని చెప్తున్నాడు కదా తండ్రి. ఆ తండ్రి యేసయ్య అయితే ఆయనతో పాటు ఉన్న పిల్లలము నీవు నేనే. హల్లెలూయా. యు సీ దట్? We are not standing at the door and knocking. We are not standing at the door and begging. Our place is not to stand out and beg. Our place is to be with God. తండ్రితో మనం ఉన్నాం. నా పిల్లలు నాతో ఉన్నారు. చూడండి, అతడు లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు. గాడ్ ఈస్ టెల్లింగ్, డోంట్ డిస్టర్బ్ మీ.
నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు. హల్లెలూయా. యు సీ దట్? నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు. సో యువర్ ప్లేస్ ఈజ్ టు బీ విత్ గాడ్. సో ఆ పక్కల పడుకొని ఉన్నారు, నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు, నన్ను తొందర పెట్టద్దు అని చెప్తున్నారు కదా, ఆ పిల్లలు మనమే. వి ఆర్ దట్ చిల్డ్రన్ హు ఆర్ స్లీపింగ్ విత్ గాడ్, స్లీపింగ్ ఆర్ హు ఆర్ బిసైడ్ గాడ్. తండ్రి దగ్గర నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు, నన్ను తొందర పెట్టవద్దు. చాలాసార్లు మనం ఏం చేస్తాం, ఇంట్లో పిల్లలు ఉంటే ఏం చేస్తాం? హల్లెలూయా. You see this little kids, the little baby, 1 year, 2 years, 3 years baby, చిన్న పిల్లలు తల్లి దగ్గర లేకపోతే తండ్రి దగ్గర పడుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? పడుకున్నప్పుడు ఏం చేస్తాం? ఎవరైనా తలుపు కొట్టినప్పుడు తల్లి లేచి వెళ్ళి తలుపు తీస్తుందా? ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, ఇఫ్ సమ్ స్మాల్ కిడ్ ఈజ్ ఇన్ యువర్ హోమ్ హూ ఈజ్ స్లీపింగ్ బిసైడ్ his mother or her mother, whatever it is, or father, if someone knocks the door, will the mother get up and go and open the door? ఏం చెప్తుంది? వెళ్ళదు. ఇఫ్ డాడీ ఈజ్ దేర్, ఏమండి వెళ్ళి తలుపు తెరవండి, పిల్లోడు పడుకొని ఉన్నారు, నేను లేవలేను. ఎందుకంటే షీఈ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ద చైల్డ్ హూ ఈజ్ స్లీపింగ్ బిసైడ్ హర్. మదర్ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద చైల్డ్ హూ ఈజ్ స్లీపింగ్ బిసైడ్ హర్. The same way, the God is concerned about you. The God is concerned about me because we are with Him. Hallelujah. Praise the Lord. Hallelujah. Please share the video. This is the deeper revelation. సో మీరు ఇంట్లో చూడండి, ఇంట్లో మీ అమ్మవారు కానీ మీ అక్క పిల్లలు ఎవరన్నా ఇంట్లో ఉంటే పక్కన పడుకొని ఉన్నప్పుడు ఎవరన్నా తలుపు కొట్టినప్పుడు మనం వెళ్ళి తలుపు తీయం. ఇంట్లో ఎవరన్నా ఉంటే వెళ్ళి తలుపు తెరువు అని చెప్తా ఉంటాం. ఎందుకు? పిల్లోడు లేస్తాడని. ఎందుకు? మన పిల్లోడు మన పక్కన పడుకొని ఉన్నాడు, నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని. ద సేమ్ వే గాడ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ. హల్లెలూయా. ద సేమ్ వే తండ్రి నీ కోసము ఆలోచిస్తూ ఉంటారు, నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు. హల్లెలూయా. సో యువర్ ప్లేస్ ఈజ్ నాట్ టు స్టాండ్ అట్ ద డోర్ అండ్ కీప్ ఆన్ నాకింగ్. సిగ్గుమాలి మాటికి అడిగే పరిస్థితిలో నువ్వు లేవు. తండ్రి దగ్గర ఉండి పొందుకునే స్థితిలో నువ్వు ఉన్నావంట. హల్లెలూయా. యు ఆర్ నాట్ స్టాండింగ్ అట్ ద డోర్ అండ్ కీప్ ఆన్ బెగింగ్ గాడ్, బట్ యు ఆర్ విత్ ఫాదర్. తండ్రి దగ్గర నీవు ఉన్నావంట. యు నీడ్ టు అండర్స్టాండ్ దిస్ రెవల్యూషన్. Praise the Lord, Dilip brother. Hallelujah. Praise the Lord. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనం స్థానము తండ్రి దగ్గర ఉండి పొందుకునే సిట్యువేషన్లో ఉన్నాం. నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్న పిల్లలు నాతో కూడా పడుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పు. ఎస్, తండ్రి దగ్గర మనం ఉన్నాం. తండ్రి మనను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు. గాడ్ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. అందుకే నేను నిన్ను విడువను ఎడబాయను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో గాడ్ విల్ నాట్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. యువర్ ప్లేస్ ఈజ్ టు బీ విత్ గాడ్. 8th వన్ చూడండి, 8వ వచనం. అతడు తన స్నేహితుడై ఉన్నందున లేచి ఇయ్యకపోయాను. అతడు సిగ్గుమాలి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని మీతో చెప్పుచున్నాను. సిగ్గుమాలి అడిగినప్పుడు విసుకొచ్చి ఇచ్చాడంట. మరి మనం ఎలా ఉన్నాం? తండ్రి దగ్గర సిగ్గుమాలి అడిగే పరిస్థితిలో మనం లేం. తండ్రి దగ్గర ఉండి పొందుకునే స్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. యు డోంట్ నీడ్ టు స్టాండ్ అండ్ బెగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. యు ఆర్ ఇన్ గాడ్. తండ్రితో నువ్వు ఉన్నావు. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్నావు, యు ఆర్ ఇన్ యువర్ హోమ్. ఆకలేస్తుంది, దిస్ ఈజ్ ద లంచ్ టైం. ఆకలేస్తూ ఉంది. అమ్మ అన్నం తినాలా అని పర్మిషన్ తీసుకుంటావా? నాన్న అన్నం తినాలి అని పర్మిషన్ తీసుకుంటావా? తీసుకోవు కదా. ఆకలేస్తూ ఉంది, ఆకలేస్తే ఏం చేస్తావు? వెళ్తావు, అన్నం వేసుకొని తింటావు. దాహం వేస్తుంది, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తావు, నీళ్ళు తాగుతూ ఉంటావు. నిద్ర వస్తుంది, ఫ్యాన్ వేసుకొని పడుకుంటావు. విల్ యూ టేక్ పర్మిషన్ ఫ్రమ్ ఎనీవన్? యూ డోంట్ టేక్ పర్మిషన్ బికాస్ యు ఆర్, that is your house. Everything belongs to you. The same way when you are in God, everything belongs to you. Whatever God is having, everything belongs to you. దేవునితో ఏదైతే ఉందో సర్వము నీవు ఆల్రెడీ పొంది ఉన్నావు. శిలువ పైన ఆయన చనిపోయి ఆయన మనకు అన్నీ ఇచ్చాడు. హల్లెలూయా. God died on a cross and he gave everything to us. Hallelujah. So you are not at the place, So you are not at the place to stand and beg God.
బట్ యు ఆర్ అట్ ఎ ప్లేస్ టు రిసీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్. సో తండ్రి యొద్ద ఉండి పొందుకునే స్థితిలో నువ్వు ఉన్నావు. కాబట్టి డోంట్ బెగ్ గాడ్ బట్ ఆస్క్ గాడ్. హీలింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్, ప్రాస్పెరిటీ ఈజ్ ఫ్రమ్ గాడ్, grace, favor, you receive everything from God only. Hallelujah. You don't need to beg it. You just believe it and accept him as your personal savior, that he has died for your sins. That grace makes you, hallelujah, that grace makes you to inherit everything. You can open the keys of kingdom. Hallelujah. So తండ్రి దగ్గర ఉండి పొందుకునే స్థితిలో నువ్వు ఉన్నావు, కానీ సిగ్గుమాలి అడుక్కునే పరిస్థితి. సో రిమెంబర్ this revelation. I have poor network, so I'll be closing this live very soon. Hallelujah. Please share the video, invite your friends, let many people be blessed. Hallelujah. సో తండ్రి దగ్గర మనం ఉన్నాం కాబట్టి మనము పొందుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి మనము సిగ్గుమాలి మాటికి అడుక్కునేటువంటి పరిస్థితిలో మనము లేమంట. మనం ఉండి తండ్రి దగ్గర ఉండి పొందుకునేటువంటి స్థితిలో మనం ఉన్నాం. నా పిల్లలు నాతో ఉన్నారు, వాళ్ళు నన్ను తొందర పెట్టవద్దు. ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు టచ్ యూ, నిన్ను ఎవరైనా తాకాలి అని అనుకుంటే, అపవాది నిన్ను తాకాలి అనుకుంటే, తండ్రి యొక్క సంరక్షణలో నువ్వు ఉన్నావంట. హల్లెలూయా. తండ్రి యొక్క సంరక్షణలో నువ్వు ఉన్నావంట. సో భయపడాల్సినటువంటి అవసరం లేదు. నీకంటే ముందే మనం ఇంట్లో పడుకుంటాము, చిన్న పిల్లలు పడుకుంటారు, పక్కల అమ్మనన్న నాన్ననన్న పడుకుంటారు. సడన్గా ఉరుములు వచ్చాయి అనుకోండి, ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, ఈరోజు అంతా ఉరుములే వస్తూ ఉన్నాయి, థండర్స్. ఉరుములు వచ్చినప్పుడు మొదట ఎవరు లేస్తాడు? తండ్రి కానీ తల్లి కానీ లేచి పిల్లోడు ఏడుస్తూ ఉంటే బజ్జో పెట్టడమో జో కొట్టడమో చేసి మళ్ళీ పడుకుంటారు. హల్లెలూయా. అంటే నీవు లేవకముందే నీ తండ్రి లేస్తాడంట. అంటే నిన్ను తాకకముందే అపవాది నిన్ను టచ్ చేయాలి అని వచ్చినప్పుడు, అది నిన్ను తాకకముందే నీ తండ్రి అయినటువంటి యేసయ్య ఆ యొక్క అపవాది యొక్క వెపన్స్ నుంచి, దాడుల నుంచి నిన్ను తప్పిస్తాడంట. కానీ మనం ఏం చేయాలి? ఆ తండ్రి దగ్గర ఉండే స్థానంలో మనం ఉన్నామా? హల్లెలూయా. యూ నీడ్ టు అండర్స్టాండ్, వీ నీడ్ టు అండర్స్టాండ్. ఆ తండ్రి ఉన్నటువంటి ఆ యొక్క స్థానంలో, తండ్రి దగ్గర నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు, నన్ను తొందర పెట్టద్దు అన్నారు. ఆ తండ్రి దగ్గర ఉండే స్థానంలో మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. యు సీ దట్. బయట నిలబడి అడుక్కునే పరిస్థితిలో మనం లేం, మనము కృపలో ఉంటున్నాం. వెన్ వీఆర్ ఇన్ గ్రేస్, వీఆర్ ఇన్ ఎ సిచ్యువేషన్ టు రిసీవ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ గాడ్ ఇన్ అబండెన్స్. హల్లెలూయా. పడవలో వెళ్తూ ఉంటాం, అలలు వస్తూ ఉంటాయి, కానీ మన పడవ మునగదు. హల్లెలూయా. చూడండి, దానియేలు సింహపు బోన్లో పడవేయబడ్డాడు, కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి సింహాల యొక్క నోర్లు మూసివేయబడ్డాయి. హల్లెలూయా. అంటే శ్రమలు నీకు రావని కాదు, అలాంటి పరిస్థితి నువ్వు ఉన్నా నీ చుట్టుపక్కల ఉన్నవారు నిన్ను ఏమీ చేయకుండా వారి యొక్క నోటిని, వారి యొక్క సమస్తమును దేవుడు మూసివేస్తాడు. ఎ టెస్ట్ మనీ వెల్కమ్. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుండంలో పడవేయబడకుండా ఉండొచ్చు, పడవేయబడ్డాడు, కానీ అగ్ని వారిని ఏమీ చేయలేదు. అంటే నువ్వు శ్రమ గుండా పోయినప్పుడు కూడా, సమస్యల గుండా ఆ రోగముతో నువ్వు బాధపడుతూ ఆ సమస్యలతో నువ్వు పోతున్నా కూడా అది నిన్ను మింగివేయదంట. హల్లెలూయా. నీవే దాన్ని మింగివేస్తావంట. ఆ కృపను దేవుడు మనకిస్తున్నాడు. ఎందుకు? నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు, నన్ను తొందర పెట్టవద్దు. హల్లెలూయా. గాడ్ ఈస్ కన్సర్న్డ్ అబౌట్ యూ. కానీ తండ్రి దగ్గర ఉన్నావా లేవా అనేది నేను పరీక్షించుకోవాలి. వీ నీడ్ టు అండర్స్టాండ్, ఆర్ వి విత్ హిమ్ ఆర్ వి అవే ఫ్రమ్ హిమ్ అనేది ఒకసారి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ. సో డోంట్ వరీ అబౌట్ యువర్ సిచ్యువేషన్. You are with God. You are not standing at the door and begging. Hallelujah. You are not standing at the door, nor knocking the door, nor begging. You are with God and you are going to receive everything in abundance. నీవు తండ్రితో ఉన్నావు, సమృద్ధిగా నీవు పొందుకోబోతున్నావు. Hallelujah. You need to change your mind. If you see God as God and if you see yourself as man, sin comes and sits. నువ్వు దేవునిగా మనలను మనుషులుగా చూస్తే పాపం వచ్చి కూర్చుంటుంది. కానీ దేవాది దేవుని నువ్వు ఎప్పుడైతే తండ్రిగా ఆలోచిస్తావో, when you think God as your father and we are his children, you will receive everything from your father. Hallelujah. What is repentance? Change of mind. Hallelujah. We need to change our thinking towards God. Hallelujah. మనకు దూరంగా దేవుడు వెళ్ళట్లేదు, మనమే దేవునికి దూరంగా వెళ్తున్నామంట. హల్లెలూయా.
God is not going far away from us, but we are going far away from God. But we need to remember that we are His children and He is with us. We are with Him. And God is concerned about each and every one of us. మనం ఆయనతో ఉన్నాము. నా పిల్లలు నాతో పడుకొని ఉన్నారు. హల్లెలూయా. వారిని తొందర పెట్టవద్దు. అతడు లోపలనే ఉండి, గాడ్ ఈజ్ అతడు లోపలనే, ఒక తండ్రి ఇంట్లోనే ఉన్నాడంట. నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేను. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. గాడ్ విల్ నాట్ లీవ్ యూ అండ్ గో అవుట్. హల్లెలూయా. దేవుడు నిన్ను విడిచి వెళ్ళిపోడంట. హల్లెలూయా. నా పిల్లలు నాతో ఉన్నారు. హల్లెలూయా. నా జాన్ నాతోనే ఉన్నాడు, నా బ్లెస్సీ నాతోనే ఉన్నారు. హల్లెలూయా. నా ఉదయ్ నాతోనే ఉన్నాడు, నా మోజెస్ బ్రదర్ నాతోనే ఉన్నాడు, నా కొడుకు నా కూతురు నాతోనే ఉన్నారు. వీరిని వదిలి నేను వెళ్ళి ఇంకొక పని చేయను అంటున్నాడంట. హల్లెలూయా. యు సీ దట్. సో గాడ్ విల్ నాట్ లీవ్ యూ అండ్ గో అవుట్. బట్ ఇంకొక 2 types ఆఫ్ వన్ పర్సన్ ఏంటంటే, ఒక వ్యక్తి, మొదటి రకమైనటువంటి వ్యక్తి, లేకపోతే ఫస్ట్ నేచర్, లేకపోతే మొదటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి ఏంటంటే బయట నిలబడి అడుక్కునేటువంటి వాడు. హల్లెలూయా. సిగ్గుమాలి మాటికి అడుక్కునేటువంటి వాడు ఒక రకమైనటువంటి మనిషి. వన్ టైప్ ఆఫ్ మ్యాన్ ఈజ్ టు స్టాండ్ అట్ ద డోర్ అండ్ బెగ్ shamelessly. The other person is to be with God and to receive everything from Father. మరి నీవే స్థితిలో ఉన్నావు. మెనీ టైమ్స్ వీఆర్ టాట్ ఇన్ అవర్ సెర్మన్స్, వీఆర్ స్టాండింగ్ ఎట్ ద డోర్ అండ్ నాకింగ్. చూడండి, I tell you, he will not get up and give him anything because he is his friend, yet because of his impudence he will rise and give him whatever he needs. So సిగ్గుమాలి మాటికి అడగాలి, నువ్వు దేవుని అడగాలి, అప్పుడు దేవుడు ఇస్తాడు అనే వాక్యం వింటున్నాం. You don't need to stand and beg at the door. You are with your Father at the receiving end, so you receive everything, and your Father will not leave you nor forsake you. He will not go anywhere. Hallelujah. Because He is with you. Hallelujah. So బయట ఉండి అడుక్కునేటువంటి స్థితిలో నీవు లేవు. అలాంటి బోధ విన్నావేమో ఇన్ని రోజులు. నీ యొక్క మైండ్ సెట్ మార్చుకో. ఆల్ దీస్ డేస్ యూ మైట్ హ్యావ్ హర్డ్ ఫ్రమ్ Luke chapter 11 verse 5 to 13. You have to stand and knock. You have to stand outside and keep on knocking. That might be the sermon you might be heard all these years. But change your mind. You are not the one to stand out and beg, but you are the one with God. నా పిల్లలు నాతో ఉన్నారు. Don't bother me. My little children are with me. They are sleeping. I cannot come out. That is your status to be with your Father. So తండ్రితో నీవు ఉన్నావంట. Hallelujah. You understand this? I hope you got this revelation. So తండ్రితో మనం ఉన్నప్పుడు సర్వమును మనము పొందుకుంటాం. శ్రమలు వస్తాయి, కానీ శ్రమలను మనం ఏమీ చేయలేం. మనమే శ్రమలను మింగివేస్తామంట. హల్లెలూయా. చూద్దాం, తప్పిపోయినటువంటి కుమారుడు, ద ప్రాడిగల్ సన్ హూ కేమ్ బ్యాక్ టు ఫాదర్, హీ హాజ్ రిసీవ్డ్ 3 things. ద ప్రాడిగల్ సన్ హూ కేమ్ టు ఫాదర్ హ్యాస్ రిసీవ్డ్ 3 things. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు 3 మనం చూస్తూ ఉన్నాం. హీ హాజ్ రిసీవ్డ్ 3 things. ఫస్ట్ వన్ ఈజ్ బెస్ట్ రోబ్. హల్లెలూయా. ప్రశస్త వస్త్రము. Hallelujah. The best robe. So when you go to your Father, you are going to receive 3 things. Hallelujah. 3 things you are going to receive when you go to your Father. First one is best robe. Prashasta Vasramu. Hallelujah. What is the symbol of best robe? Best robe is a symbol. When you look at Isaiah chapter 61 verse 10, you will understand the meaning of best robe. యెషయా గ్రంథము 61వ వచనం 10వ వచనం చూస్తే ఈ యొక్క ప్రశస్త వస్త్రంనకు మనకు అర్థం అనేది తెలుస్తూ ఉంటుంది. I will greatly rejoice in the Lord. My soul shall exalt in my God. For He has clothed me with the garments of salvation. He has covered me with the robe of righteousness. Hallelujah. రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అని పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. హల్లెలూయా. When we want to be His children, మనం ఆయన యొక్క పిల్లలుగా ఉండాలి అంటే 3 విషయాలు. తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు, when prodigal son came back to father, see, remember who came first? Is the son who came first to father, or the father who was daily waiting for his son? Hallelujah.
కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడా, తండ్రి కుమారుని కోసం ఎదురు చూశాడా? హల్లెలూయా. యు సీ ద లవ్ ఆఫ్ ఫాదర్. ప్రతిరోజు తండ్రి కుమారుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. ఎవ్రీ డే ద ఫాదర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిస్ సన్. సో ఫస్ట్ థింగ్ వెన్ సన్ కేమ్, హీ వాజ్ మేడ్ రైచస్. He received salvation, he was made righteous. We are made righteous. మనము నీతిమంతులుగా మార్చబడ్డామంట. మన యొక్క మంచితనంను కాదు కానీ ఆయన యొక్క కృపను బట్టి. బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ వి బికమ్ రైచస్. వి రిసీవ్ సాల్వేషన్, వి బికమ్ రైచస్. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వాట్ ద లార్డ్ హ్యాస్ డన్ ఆన్ ద క్రాస్. శిలువ పైన చేసినటువంటి ఆ త్యాగంను బట్టి మనము నీతిమంతులుగా మార్చబడ్డామంట. మొదటిది. రెండోది రింగ్. రింగ్ ఈజ్ ద సింబల్ ఆఫ్ అథారిటీ. హల్లెలూయా. పెళ్ళిలో ఉంగరాలు మార్చుకుంటారు. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ వెడ్డింగ్ పీపుల్ ఎక్స్చేంజ్ the bride and the groom exchange rings. That's a symbol of love. But Bible tells ring is the symbol of authority. Hallelujah. అందుకే ఫరో రాజు యోసేపుకు ఉంగరం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ద కింగ్ ఫరో హ్యాస్ given ring to Joseph. It's a symbol of authority. So if you want to become his son, so 3 things will be added. First one is salvation and righteousness. The second thing is authority. Hallelujah. You'll receive the authority over everything. So తండ్రి యొక్క ఆస్తి మనకు వస్తూ ఉంది. మా నాన్నకు 10 లక్షల ఆస్తి ఉంటే 10 లక్షలు నాకు వస్తూ ఉంటాయి. If my father is owning a bungalow, I receive that bungalow. My father is a God of authority, so I receive that authority. The ring is a symbol of authority. Number 3 is footwear, chappalu, sandals or chappal, whatever you call. In those times, Hebrew times, slaves were barefoot. ఆ కాలంలో మనం చూసినట్టయితే ఈ యొక్క బానిసలు లేకపోతే స్లేవ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పులు లేకుండా ఉన్నారు. యజమానులు మాత్రమే చెప్పులు వేసుకునేవారంట. హల్లెలూయా. అంటే తప్పిపోయినటువంటి కుమారుడు తండ్రి యొద్దకు వచ్చినప్పుడు రక్షణ నీతి పొందుకున్నాడు, అధికారము పొందుకున్నాడు, తిరిగి యజమానుడు అయ్యాడు. హల్లెలూయా. సో వెన్ యూ ఆర్ విత్ యువర్ ఫాదర్, when you go to your father, when we go to Jesus, we receive salvation and righteousness, we receive authority, we become యజమానులు లేకపోతే ఓనర్స్. Hallelujah. You see that? అందుకే అంటున్నాడు, don't bother me, my children are sleeping with me, I cannot leave them alone and open the door. I can't open the door. సో తండ్రితో మనం ఉన్నప్పుడు ఆ యొక్క తండ్రి మనను వదిలిపెట్టి వేరే పని కోసం వెళ్ళాడంట. సో బయట ఉండి సిగ్గుమాలి మాటికి తలుపు కొట్టి అడిగే పరిస్థితిలో నీవు నేను లేమంట. మనము తండ్రి యొద్దకు ఉండి పొందుకునే పరిస్థితిలో ఉన్నామంట. వీఆర్ నాట్ స్టాండింగ్ అట్ ద డోర్ అండ్ బెగింగ్ గాడ్, బట్ వీఆర్ విత్ హిమ్ అండ్ రిసీవింగ్ ఎవ్రీథింగ్ ఫ్రీలీ బై హిస్ గ్రేస్. హల్లెలూయా. ఉచితంగా ఆయన కృపను బట్టి సర్వమును మనము పొందుకుంటున్నామంట. సో రిసీవ్ విత్ ఫాదర్. తండ్రి యొద్ద ఉండే సమస్తము పొందుకునే స్థితిలో మనం ఉన్నాం. హల్లెలూయా. వి నీడ్ టు రిసీవ్ ఎవ్రీథింగ్ బై స్టేయింగ్ ఇన్ హిస్ ప్రజెన్స్. ఆయన యొక్క సన్నిధానంలో ఉండి మనము పొందుకోవాలంట. సిగ్గుమాలి బయటి వ్యక్తిలాగా ఉండి అడుకోనే పరిస్థితిలో మనం లేం. ధర్మశాస్త్రము మనను దేవునికి దూరం చేస్తూ ఉంది. ధర్మశాస్త్రము దేవునిగా చూపిస్తూ ఉంది. కృప మనను ఆయన బిడ్డలంగా చూపిస్తూ ఉంది. హల్లెలూయా. Law shows us God as a God. Grace shows us that we are his beloved. We are his beloved children of God. Hallelujah. So let's be in his presence and receive everything from God by staying and experiencing his presence. Hallelujah. ఆయన సన్నిధానంలో ఉంటూ ఆయనతో మనం ఉంటూ నా తండ్రి, నేను ఆయన కుమారుని, నేను ఆయన కుమార్తెను అని మనము ఆ యొక్క విశ్వాసముతో అన్నీ మనము పొందుకుందాం. కానీ బయట ఉండి సిగ్గుమాలి అడుక్కునేటువంటి పరిస్థితిలో మనము ఉండకుండా ఉండేలాగా చూసుకుందాం. హల్లెలూయా. Hallelujah. So your place is to be with God. Your place is not to stand out and to beg God. సిగ్గుమాలి మాటికి అడిగే పరిస్థితిలో, అలాంటి దుస్థితిలో నీవు లేవు. కానీ నా పిల్లలు నాతో ఉన్నారు, వారు పడుకొని ఉన్నారు, నేను వారిని వదిలిపెట్టి బయటికి రాలేను అన్నట్టు తండ్రి సంరక్షణలో నువ్వు ఉన్నావంట. హల్లెలూయా.
అందుకే అంటాడు, నా రెక్కల చాటున వారిని నేను భద్రపరుస్తాను. ఐ విల్ ఎక్స్టెండ్ మై పిలియన్స్ అండ్ హెల్ప్ ప్రొటెక్ట్ హిమ్. ఐ విల్ సెండ్ మై ఏంజల్స్ టు గార్డ్ ఓవర్ దెమ్. హల్లెలూయా. నా దూతలను పంపించి వారిని కాపాడుతాను. వారు నా యొక్క రెక్కల చాటున భద్రపరిచి ఉన్నారు. హల్లెలూయా. అపవాది నిన్ను ముట్టుకోవాలంటే నీకంటే ముందు ఆయన యొక్క కంటి గుడ్డును ముట్టుకోవాలంట. హల్లెలూయా. యు సీ దట్. సో డోంట్ వరీ అబౌట్ యువర్ సిచ్యువేషన్. వాట్ మైట్ బి యువర్ సిచ్యువేషన్, you will be victorious because God is with you. Your Father is with you. Hallelujah. నీవు దేవుని చేయి పట్టుకోలేదు, దేవుడే నీవు తండ్రి చేయి పట్టుకోలేదు, తండ్రే నీ చేయి పట్టుకున్నాడంట. Hallelujah. It's your Father who is holding you. It's not you who is holding Father. Hallelujah. మన పిల్లలు ఉంటారు, చిన్నపిల్లలు 3 years 4 years కిడ్స్, రోడ్ క్రాస్ చేయాలంటే వాళ్ళు మన చేయి పట్టుకుంటే మనం ఏం చేస్తాము? వదిలేస్తాం. మనమే వాళ్ళ చేయి పట్టుకుంటాం. ఎందుకో? వాళ్ళు పట్టుకుంటే సరిగా పట్టుకోరనే భయము. హల్లెలూయా. అలే మనం ఆయన పిల్లలం కాబట్టి ఆయన మన చేయి పట్టుకున్నాడంట. మనం ఆయన చేయి పట్టుకుంటే వదిలేస్తాం కాబట్టి మనం కాదు, మన తండ్రి అయినటువంటి దేవుడే మన చేయి పట్టుకున్నాడంట. అందుకే అంటున్నాడు, నేను నిన్ను విడువను ఎడబాయను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. డోంట్ వరీ. You might be watching this live. You might be lonely. You might be alone. Don't worry. God is with you. God knows your situation and God knows how to bring you out of this situation. ఇంతవరకు నడిపించినటువంటి దేవుడు ఇంక ముందు కూడా నడిపిస్తాడు. సో ఇంతవరకు దేవుడు నిన్ను నడిపించి, all these years God was with you. He will take you to the end. Hallelujah. See, for example, I want to close with one example. So you are in Hyderabad, you want to go to Bangalore. So you got into a bus. And you are in bus, you have to go to Bangalore. You have to reach Bangalore. See, you got into bus night 10 p.m. in Hyderabad. Morning 6 a.m. you have to reach Bangalore. But there was, heavy traffic jam. So instead of reaching Bangalore at 6 a.m. you may reach at 7 a.m. or you may reach at 8 a.m. or you may reach at 10 a.m. But definitely you will reach. Hallelujah. అంటే నీవు దేవుని నమ్ముకున్నప్పుడు నీవు ఖచ్చితంగా విజయం పొందుకోవచ్చు. నీ విజయంలో కొంచెం ఆలస్యం కావచ్చు, కానీ ఖచ్చితంగా నీవు విజయమును పొందుకుంటావు. ఎప్పటి వరకు? నీవు ఆయనతో ఉన్నంత వరకు. నువ్వు బస్సులో ఉన్నంత వరకు బెంగళూరుకి వెళ్తావు. బస్ దిగితే జడ్చర్లలో బస్ ఆగినప్పుడు, కర్నూలులో బస్ ఆగినప్పుడు నువ్వు బస్ దిగితే వెళ్ళవేమో, కానీ ఆ బస్సులో ఉంటే అరగంట లేట్ అయినా గంట లేట్ అయినా నీ గమ్యానికి నువ్వు చేర్చబడతావు. హల్లెలూయా. ద సేమ్ వే వెన్ యూ హోల్డ్ ఆన్ టు గాడ్, యూ విల్ రీచ్ యువర్ ఎండ్ పాయింట్. ఇట్ మే డిలే ఆర్ ఇట్ మే టేక్ లిటిల్ మోర్ టైం. కొంచెం సమయం ఎక్కువ కావచ్చు, కానీ నీవు గమ్యాన్ని చేరుకుంటావు ఎప్పుడైతే దేవుని హల్లెలూయా పట్టుకొని ఉంటావు. 28 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి వారిని చూసాం. కోనేరు దగ్గర ఎదురు చూసేవారిని. సమ్ హ్యావ్ రిసీవ్డ్ హీలింగ్ ఇన్స్టెంట్లీ, సమ్ హ్యావ్ వెయిటెడ్ ఇయర్స్ టు రిసీవ్ హీలింగ్, బట్ దే హ్యావ్ రిసీవ్డ్ హీలింగ్. హల్లెలూయా. So you will receive your healing, you will receive your deliverance, you will receive whatever God wants to give you. It may take little more time, but definitely you will receive it. Hallelujah. కొంచెం సమయం పట్టొచ్చు, కానీ నీవు పొందుకుంటావు. హల్లెలూయా. బట్ ఆ నిరీక్షణ మనకున్నదా? ఆ విశ్వాసం మనకున్నదా? వీ నీడ్ టు అండర్స్టాండ్. వీ ఆర్ నాట్ స్టాండింగ్ ఎట్ ద డోర్ అండ్ బెగింగ్. మనం బయట నిలబడి మాటికు సిగ్గుమాలి అడుక్కునే పరిస్థితిలో మనం లేమంటాం. నా తండ్రి, నా పిల్లలు నాతో ఉన్నారు. హల్లెలూయా. దట్ ఈస్ ద స్టేట్మెంట్ గాడ్ ఈస్ గివింగ్ టువర్డ్స్ అస్. నీతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, నా పిల్లలు నాతో ఉన్నారు. ఐ కాంట్ లీవ్ దెమ్ అండ్ కమ్ అవుట్. దట్ ఈస్ యువర్ ప్లేస్ టు బీ విత్ యువర్ ఫాదర్. తండ్రితో ఉండే ఆ స్థానము నీది, అది నీవు గుర్తించాలి. ఉంగరం, బెస్ట్ రోబ్, ప్రశస్త వస్త్రము నీతికి సూచనగా ఉంటుంది. ఉంగరము అధికారానికి సూచనగా ఉంటుంది. శాండిల్స్, చెప్పులు యజమానితత్వానికి సూచనగా ఉంటుంది. సో యూ రిసీవ్ ఎవ్రీథింగ్. యూ విల్ రిసీవ్ రైచియస్నెస్, యూ రిసీవ్ అథారిటీ, యూ గెట్ బ్యాక్ యువర్ పొజిషన్ బ్యాక్. హల్లెలూయా. హల్లెలూయా. వీఆర్ సీటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. కొరింథీ పత్రిక చూస్తే వీఆర్ సీటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. సో క్రీస్తులో మనం ఉంటున్నాము. హల్లెలూయా. హల్లెలూయా. బట్ ఆ ప్లేస్ ఈజ్ టు బీ విత్ గాడ్. దేవునితో ఉండే స్థానము మనది. బయట ఉండి సిగ్గుమాలి మాటికి అడుక్కునేటువంటి స్థితిలో మనము లేము. హల్లెలూయా. వీ హ్యావ్ టు రిమెంబర్ దిస్. వీ నీడ్ టు చేంజ్ అవర్ థింకింగ్. వీ నీడ్ టు చేంజ్ అవర్ మైండ్. హల్లెలూయా. అటువంటి కృప దేవుడు మనకు
దయచేయునుగాక. God bless you all. If any prayer request, please do comment. I'll be praying for you. Praise the Lord, Jacob Anna. Hallelujah.